రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు పూనా వేణుగోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. వేణుగోపాలకృష్ణ గారు, మీరు గత 20 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో సంగారెడ్డిలో పాల్గొంటున్నారు. మీరు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? అంటే నా ప్రవేశము 1992లో ఇక్కడ వివేకానంద యువజన సంఘం ఉండే అందులో ఒక సభ్యునిగా చేరినాం. మన గంజిమాదం దగ్గరనే ఉంటది. అక్కడ వినాయకుడు పెట్టినప్పుడు సుమారు 100 మంది మా మిత్రులం ఉంటుండే. 100 మందిని చందాలు తీసుకొని, అంటే ప్రతి షాప్ లకు అక్కడిక్కడ పోయి చందాలు తీసుకొని దాంట్లో ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన కలిగి ఆ నుంచి షురు అయిపోయింది. ఏంటంటే సమాజ సేవ చేయాలి, మనకి ఇలా ఆనందంగా అనిపిస్తుంది అనేటువంటి దాని మీద చాలా విస్తృతంగా కొన్ని వందల వేల కార్యక్రమాలకు ఆ రోజే నాంది పలికింది. దీనికి స్ఫూర్తి ఏంటంటే స్వామి వివేకానంద ఏదైతే మాకు ఆయన ఇచ్చినటువంటి బుక్స్ చదవడం గాని, ఆయన ఇచ్చినటువంటి సాహిత్యం చదవడం గాని, ఆయన ఏదైతే చెప్పినో యువత లోపల ఉన్నటువంటి ఏది బలహీనతలు ఏవైతున్నాయో అవి ఎట్లా దాన్ని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద స్వామి వివేకానంద ఇచ్చినటువంటి మాకైతే స్ఫూర్తి ఆయన్నే, స్వామి వివేకానందనే. ఆ స్ఫూర్తినే నేటికి కూడా కొనసాగిస్తాం. మళ్ళా తరాలకు కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. చాలా మంది యువత లోపల ఒక కొత్త రకమైన ఆలోచన ఏంటంటే డబ్బే ప్రామాణికము, దాంతో పాటు ఆస్తిపాస్తులే ప్రామాణికము, సమాజం మనకు అవసరం లేదు, సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేద్దాము, దేశం మనకు అవసరం లేదు, దేశభక్తి అవసరం లేదు అనేటువంటి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. దాని నుంచి కూడా మనం అందరం కలిసి ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైన దేశం. భారతదేశం గొప్పతనం ఏంటంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వైషమ్యాలున్నా కూడా నేటికి కూడా ఇంత గొప్ప స్థాయి ఉన్నామంటే మన లోపల కలిసిపోయేటువంటి తత్వం ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసాము, దాంతో పాటు మనం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి నైపుణ్యం ఉన్న దేశం మన భారతదేశం. కనుక ఈ భారతదేశం నాటి యువతరాన్ని చూసి చాలా దేశాలు కుళ్ళుకునేటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ సేవా కార్యక్రమంలో దాదాపు మీకు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా మీరు అందుకున్నారు. అది ఏ విధంగా మీరు సంతృప్తి పడుతున్నారు దాని గురించి? అంటే అవార్డు అనేటువంటిది ఏంటంటే చాలా మంది ఏంటంటే అవార్డు అంటే ఏదో మనం చేసినటువంటి సేవా కార్యక్రమం. అవార్డు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, కేంద్రం నుంచి వచ్చిన, ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన అవార్డు అనేది ఏంటంటే మన బాధ్యతను నిర్విరామంగా గుర్తించేటువంటి ఆ యొక్క షీల్డ్ను గాని, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాన్ని కానీ ఇప్పుడు చూసినప్పుడు మనం ఇంకా సమాజానికి ఏదో చేయాలనేటువంటి బాధ్యతను మాత్రమే గుర్తించేటువంటి గొప్ప అవకాశం తప్ప అవార్డు అంటే దాంతో ఏదో మనం ఏదో గొప్ప స్థాయికి పోయినాము, ఇంకా మన జీవితం అయిపోయింది, ఇంతకంటే ఏం లేదనేటువంటిది కాదు. మనిషి బతుకున్నంత కాలం, శ్వాస ఉన్నంత కాలం నిర్విరామంగా ప్రజల యొక్క శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క వాళ్ళ గుండెపోత గురించి మనం ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. యువత లోపల నిర్లిప్తంగా ఉన్నటువంటి యువతను వాళ్ళని చైతన్యవంతులు చేయడమే మా లక్ష్యం కోసం. ఆ రోజే మాకు నిజమైన అవార్డు ఏ రోజు అంటే తెలంగాణ ఉన్నటువంటి యువతరం మేల్కొని వాళ్ళకు ఉన్నటువంటి గమ్యం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, చాలా మంది ఏం ఆలోచన చేస్తారంటే ఎక్కువ శాతము మనకు నౌకరీ కావాలని ఆలోచన చేస్తారు. కానీ విశాలమైన నౌకరీ రావాలంటే మనకు ఈజీ వస్తుంది, కానీ దాంతో పెద్ద సమస్య కాదు. కానీ మన దగ్గర ఏమైతుందంటే నౌకరీ అంటే ఇక మనకి ఏం కిరికిరి లేకుండా ఉండాలి, ఏం ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేస్తాను. ఒకటి చెప్తున్నా ఏంటంటే తెలంగాణ యువజన సంఘాల తరఫున ఒకటే కోరుతున్నాం ఏంటంటే సిగ్గు అనేటువంటి పక్కకు పెట్టి మనం నిస్వార్థం. అమెరికా తీసుకోండి, అమెరికా ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్ల గాని మగపిల్లవాడు గాని వాళ్ళు బూట్ పాలిష్ చేస్తారు, హోటళ్లలో పనిచేస్తారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన దగ్గర వచ్చాకల దానికి భిన్నంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ ఏమున్నది, ఆడ నుంచి వచ్చేటువంటి అప్పనంగా వచ్చేది ఆలోచన చేస్తాం తప్ప కష్టపడి చెమటోడ్చి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఉంటది. కానీ చేయడానికి ఎక్కడో వాళ్ళ లోపల ఏదో నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తం తొలగించేటువంటి ప్రక్రియనే ఈ యువజన సంఘాల సమితి సంపూర్ణంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు జిల్లా రాజకీయాలు కానీ, రాష్ట్ర రాజకీయాలు కానీ కామన్గా జరుగుతున్న పదం ఏంటంటే సమన్వయం, యువకుల ప్రాధాన్యం అంటున్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే యువతకు ప్రాధాన్యం అనేటువంటి ముచ్చట తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్దగా రాస్తారు. అది వాస్తవానికి అయితే అది సాధ్యంగానే ముచ్చట వాళ్ళు చెప్తున్నట్ల. కానీ ఇంకొకటి కోరుతుంది ఏంటంటే పార్టీల్లో వాళ్ళ విధానాలు, వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు వేరే. కానీ నిస్వార్థమైనటువంటి గ్రామీణ స్థాయిలో ఇప్పుడు
సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. సర్పంచ్ గాని, మండల్ ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని ఎలక్షన్స్ వస్తాయి. కానీ అక్కడ ఏమైపోతుంది, ఒక నిస్వార్థంగా సేవ చేసేటువంటి యువకుని ఎంకరేజ్ చేద్దామంటే ఆయనకు ఫోన్లు బెదిరింపు కాల్సి వస్తుంది. నీకంత సీన్ లేదు, నీది ఆ కులము, నువ్వు అటెండ్ చేస్తావు, మమ్మల్ని కాదని పోతావా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా చాలా ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి కూడా ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం బాధపడితే బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, భయపడితే భయం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. భయాన్ని ఎదిరించినటువంటి వాళ్ళే ఈరోజు తెలంగాణకు అవసరం. తెలంగాణ చాలా ప్రక్షాళన జరగాలి. చాలా భయంకరమైన సమస్యలు ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి యువతరం ఎక్కడ ఏం చేయాలనే కొట్టుమిటాడేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు అసెంబ్లీలో గాని చట్టసభలలో ఉండాలంటే యువతరం ఆలోచన పనులు, సామాజిక సేవ చేసిన వాళ్ళు మాత్రం ఉంటే మన తెలంగాణకు సంపూర్ణమైన న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా సరే కానీ అన్ని పార్టీలు యువతరానికి అవకాశం ఇస్తే యువ సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. మీ ఉద్దేశంలో యువత రాజకీయాలకు రావాలని స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా ఏదైనా రాజకీయ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనుకోవచ్చా? అంటే మనది అంటే వాస్తవం ఏంటంటే నిజాయితీ చెప్పాలంటే మనం 25 సంవత్సరాల నుంచి దేశం గురించి కేరళ నుంచి ఢిల్లీ దాకా ఆనాడు ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యువ సంకల్ప యాత్ర ఒకటి తీసింది. ఆ యాత్రలో 4 రాష్ట్రాల తరఫున నేను కూడా పాల్గొనడం జరిగింది. సుమారు కొన్ని వందల సభలలో అంటే 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాని మీద 5,000 పైచీలకు మనం సైకిల్ తొక్కుంటా ప్రతి ప్రాంతం ఉన్నటువంటి సమస్యలు గాని, అక్కడ ఉన్నటువంటి బాధలు గాని, ఆ ప్రజల యొక్క జీవన విధానం గాని, వాళ్ళ యొక్క సరళన్నీ చూసిన తర్వాత మన భారతదేశానికి ఏదైనా చేయాలి, మనం ఉన్నటువంటి సమాజానికి ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచన చేశాం. దాని తర్వాత ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాం కానీ నాకు ఇక్కడ కూడా సంతృప్తి చేయలేదు. నాకు ఒక్కటి దగ్గర సంతృప్తి ఏమిచ్చిందంటే ఎవరైతే కష్టాలలో ఉంటారో, ఎవరైతే పేగులు వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ పేగులు అన్ని చాలా మలమల మాడేటువంటి పరిస్థితి ఉండదో ఆ పేగులో నేను కూడా ఒక పేగు కావాలి. ఆ ఆర్తనాదంలో నేను నా వంతు సహాయ సహకారాలు అందించాలి, సమాజంలో నా వంతు పాత్ర ఏందనేటువంటి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి చాలా మంది మేధావులు, విద్యార్థులు, యువకులు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం ఖచ్చితంగా మనమే చెప్తున్నాం కనుక మనం కూడా రాజకీయం అంటే చాలా మంది అనుకుంటారు రాజకీయం అంటే అదేదో తప్పు, అదేదో బురదమయము, అదేదో ఇంకేదో అనేటువంటి ఆలోచన చేస్తారు. రాజకీయం అనేది ప్రతి ఒక్క గుండె. అరిస్టాటిల్ ఏమంటాడంటే మన ప్రతి ఒక్క మనిషి రాజకీయ జంతువు అనే ముచ్చట చెప్తాడు. అంటే ప్రతి ఒక్కరి లోపల రాజకీయం అనేది ఉంటది, కానీ సందర్భాన్ని బట్టి అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఈ రోజు సందర్భం వస్తున్నది, ఒక సామాన్యమైన వ్యక్తిని డబ్బు ఉన్నదా లేదా అనేటువంటి దాన్ని పక్కకు పెట్టేస్తే కానీ అన్ని విషయాల మీద మనం పూర్తి స్థాయిలో సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని వర్గాలకు, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అందరినీ కూడా సమన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి మన సంగారెడ్డి నియోజకవర్గం గాని ఇంకా నా మిత్రులు గాని ఎవరైనా సరే అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీకి మాత్రం సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా నేను ఆలోచన చేస్తున్నాను. ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తారనుకోవచ్చు? అంటే పార్టీ అనేటువంటిది ఏం లేదు, కానీ ఇండిపెండెంట్ మాత్రం నిలబడేటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులు చేయము. కానీ మన సేవలు నచ్చి, మన నిజాయితీ నచ్చి, మనము టికెట్ గురించి పైరవీలు చేసుకున్నాడు, వాళ్ళ చేతుల కిందనో కాళ్లకు అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ తిరిగేటువంటి ప్రయత్నం మాత్రం చేయం. మన సేవలు నచ్చి, మన నిజాయితీ నచ్చి, నేను సమాజానికి ఉపయోగపడతానేటువంటి ఏ పార్టీ వచ్చినా సరే దానికి నేను వెల్కమ్ అంట. ఖచ్చితంగా అటువంటి ప్రయత్నంలో ఉన్నాం, ఖచ్చితంగా వస్తుందని కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సంగారెడ్డి నియోజకవర్గం నుండి మీరు పోటీ చేయదలుచుకున్నారు. ఈ నియోజకవర్గం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగానే ఉంటుంది. యువత మీకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత కానివ్వండి, మీ నియోజకవర్గంలో ఉన్న యువత కానివ్వండి, మీ వెన్నంటి ఉంటారని మీరు ఆశిస్తున్నారా? సంపూర్ణంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే యువత లోపల వాళ్ళకు ఒక స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఈ రోజు సంగారెడ్డి నిర్మాణం జరగాలి. సంగారెడ్డి నాకు తెలిసిన మట్టుకు అన్ని వనరులున్నాయి. ఇప్పుడు పక్కకే మాంజిరా ఉన్నది, మాంజిరా గోదావరి ఉపనది. అది ఎంత బాగుంటదంటే జమ్మూ కాశ్మీర్ నౌకరీ చేసేవాడు తుప్పుకున్న సంగారెడ్డికి వచ్చిందనుకో, ఢిల్లీలో నౌకరీ చేసే సంగారెడ్డికి వచ్చిందనుకో, ఆ నీళ్లు తాగిన తర్వాత ఇక్కడనే ఇల్లు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నాకు తెలిసిన మట్టుకు జల సంపద గాని, మనుషుల యొక్క ఆలోచన విధానం గాని, జీవన సరళి గాని, ఇక్కడ వ్యాపారస్తులు గాని, ఉద్యోగులు గాని, నిరుద్యోగులు గాని, చిరుద్యోగులు గాని, యువత గాని, మహిళలు గాని, ఇంకా అన్ని వర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు గాని అందరు కూడా ఇక్కడ ఎట్లుంటారంటే ఒక కుటుంబంలో కూడా సభ్యులు లేకునేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో పాలకులు ఎట్లా చేశారు అనేటువంటి మనం పక్కకు పెట్టేస్తే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి, మంచి విద్యావంతులైనటువంటి, ఒక మంచి ఆలోచనతోని ఒక సంగారెడ్డి నాకు తెలిసిన మట్టుకు సంగారెడ్డిని ఎట్లా అంటే భారతదేశ స్థాయిలో ఒక అద్భుతమైన కళాఖండం చేసేటువంటి శక్తి సంగారెడ్డి ఉన్నది.
కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గతంలో పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యము, వాళ్ళు చేసినటువంటి ఏ రకంగా దోపిడీ చేసుకున్న వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలలో చూసుకుందాం, 80% మంది వేరే ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు వేసేటువంటి కంపు మనం తీసుకుంటున్నాం, కెమికల్ మనం తీసుకుంటాం, అన్ని రకాలుగా మన జలానికి సంబంధించి తీసుకుంటున్నారు, మన మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు, మన కరెంటు తీసుకుంటున్నారు, మన భూమి తీసుకుంటున్నారు. కానీ ఫలితం ఏమో వేరే రాష్ట్రాలకు వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నాకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మా స్థానికులకు మాత్రం 80% ఇచ్చేటువంటి దానికోసం ఏమాత్రం రాజీ లేకుండా నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని తట్టుకోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటా. అటువంటి ప్రయత్నం చేస్తా. దాంతో పాటు యువతరం కూడా నౌకరీలు వస్తలేవు, నేను అది అప్లై చేసి ఇది అప్లై చేసి అనేటువంటి కాకుండా వాళ్ళ కూడా చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు కూడా ఒక టూత్ పేస్ట్ అమ్మొచ్చు, మీరు ఇంకో రకమైనటువంటి వ్యాపారం చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకొని మొత్తం సమాజం ఏదో ఒక పని చేసుకుంటూ పోతే మనంతా మనం బతికేటువంటి ప్రయత్నం వస్తుంది. మీకు ఒక రోజు వస్తే దాని గురించి నేను ప్రయత్నం చేస్తా. ఇంకోటి, సంగారెడ్డికి అన్ని రకాలుగా ఎంత అంటే అంత అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ గతంలో జరిగినటువంటి నిర్లక్ష్యం ఇప్పుడు సంగారెడ్డి మాత్రం ఎంత వెనుకపోయిందంటే, తెలంగాణ వచ్చినాక కూడా ఒక 20-30 సంవత్సరాలు వెనుకపోయింది. మళ్ళా ముంగడికి రావాలి, ఇంకా ముంగడికి రావాలంటే మంచి ఆలోచన పరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఓటేసే ముందు ఆలోచన చేసుకోవాలి, ఏంటంటే ఎవరికి వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ వస్తే నిరుద్యోగ ఉపాధి దొరుకుతుందని గతంలో ఉద్యమ సందర్భంగా నాయకులు చెప్పారు. ఇప్పుడు ఎంతవరకు నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని మీరు అంటున్నారు? అంటే ఎవరైతే ఉద్యోగాలు దొరుకుతుందన్నదో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం దొరికింది తప్ప నిరుద్యోగులు అనగా ఎప్పటికి కూడా నిరుద్యోగం అనేటువంటిది ఒక పేటెంట్ అయిపోయింది. ఏంటంటే అది మాకు ఒక బానిసత్వానికి, మా లోపల ఉన్నటువంటి నిర్లిప్తతకు వాళ్ళు నిదర్శనంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనుక గతంలో పాలకులు చేసిరు, వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసిన పక్కకు పెట్టేసి నిస్వార్థమైన ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి చట్ట సభలుంటే, చట్ట సభల లోపల గట్టిగా బల్లగుద్ది మాట్లాడే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఉపాధి వస్తుంది. ఉపాధి గాలికి వదిలేసి ఇంకో రకంగా చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు మన ప్రాంతంలో చూస్తున్నాం. దాని నుంచి విముక్తి కావాలంటే యువతరం మేలుకోవాలి, మీ ప్రాంతాన్ని నేర్పుకునేటువంటి ప్రయత్నం చేసి దీనికి ఒకటే మార్గం, చట్ట సభలల్లా ఎప్పుడైతే మనకు సంబంధించినటువంటి వాటా ఉంటుందో ఆ రోజే నిరుద్యోగానికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికేటువంటి అవకాశం ఉంటది. లేకపోతే తాటికాయంత అక్షరాలతో చెప్తారు, కొత్త సీసాల పాత సార అనేటువంటి సామెత నేటి కూడా కంటిన్యూషన్ అవుతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆ కంటిన్యూషన్ అవుతుంది. కనుక దీని మీద తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా యువతరానికి నేను సూచనపాయంగా తెలియజేసుకుంటాను. రాష్ట్ర యువకులకు, యువతరానికి మీరు రోల్ మోడల్ గా ఉన్నారు. దాదాపు సుమారు మిమ్మల్ని అన్ని వర్గాల సంబంధించిన యువకులు ఆదర్శంగా తీసుకుంటారు, మీకు తెలియకుండా. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను రోల్ మోడల్ అంటే నాకు తెలిసినంత మటుకు మా రోల్ మోడల్, మా అందరు ఐకాన్, నాకు ఆదర్శప్రాయుడు జిట్టా బాలకృష్ణ. ఆయన ఇచ్చినటువంటి సలహాలు, ఆయన ఇచ్చినటువంటి సూచనలు, ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నంటే సంపూర్ణమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. ఆయన యువజన సంఘాలకు వ్యవస్థాపకుడు. ఈరోజు అన్ని 31 జిల్లా లోపల యువజన సంఘాలు బలోపేతమైనంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి గారి యొక్క కృషి. ఆయన కృషితోనే ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. కానీ మా జిల్లాలో అందరం కూడా సంపూర్ణంగా ఈ యువజన సంఘాల లోపల పనిచేసుకుంటా ప్రయత్నం చేస్తాం. ఇలా ఐకాన్ అనేటువంటిది ఏం లేదు. ఎవరైతే నిస్వార్థంగా, ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే కష్టాల మీద పోరాటం చేస్తారో, ఎవరైతే ఎక్కడైతే సమస్యలు వాళ్ళ మీద పోరాటం చేస్తారో, ఎవరైతే ఎంత సంక్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళే మా దృష్టిలో ఐకాన్. కనుక ఎవ్వరు కూడా ఐకాన్ గారు, కష్టాలను నేరినటువంటి వాళ్ళే నిజమైనటువంటి తెలంగాణ ఐకాన్స్ వాళ్ళే.